రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రంగారెడ్డి జిల్లాలోని చేవల్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో చేవల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ భీమ్ భారత్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా కూని చేస్తా ఉన్నారో మనం అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అరిచేతులు పెట్టి చంద్రుని ఏ విధంగా ఆపలేరో రాహుల్ గాంధీ యొక్క పోరాటాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అమిత్ షా మోడీ ఆ విధంగానే ఆపలేరని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారి యొక్క డిమాండ్ కు తలొగ్గే ఈ రోజు సెన్సస్ తో పాటు కులగన్న చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో 50% ఎబో ఉన్నటువంటి బీసీలకు ఏదైతే చట్టసభల్లో ఇతనా ఆబాదీ ఉతనా హిస్సాదారీ అనే పేరుతోటి ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పాదయాత్ర చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీ గారికే దక్కుతుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వీటన్నింటిని అమలు చేయాలంటే రాహుల్ గాంధీ గారు ఆగే బడో హమ్లో ఆప్కే సాత్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మీ వెనకాల నడుస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కార్యకర్తలుగా మీ ఎంబడి ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయిస్తున్నటువంటి సందర్భం. ప్రతి రాజకీయ నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాల్సిన పరిస్థితి అని చెప్పి